అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ప్రతిరోజు నేను ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే 7:30, 7:45 ఆ మధ్యలో వీడియో అయితే రిలీజ్ చేసేస్తాను. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు ఇంకో 4-5 వీడియోస్ చూసి, శాంపిల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లింక్ని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక మెయిన్ ఏంటంటే తిరుపతి ఇష్యూకి సంబంధించి రకరకాల కోణాల్లో వార్తలు వస్తున్నాయి. నిన్న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ జరిగింది. సో దాని మీద ఘటన మీద విచారణ పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈవో గారికి, చైర్మన్ గారికి ఉన్న విభేదాలు తాత్కాలికంగా అయితే పక్కన పెట్టారు. మేబీ ఆ తర్వాత పక్కన పెట్టడానికి ఏముండదు, ఈవో గారిని బదిలీ చేయడమే మార్గం. ఇప్పుడు చైర్మన్ని తీసేయలేరు కదా, చైర్మన్ని తీసేసి అతన్ని పక్కన పెట్టలేరు కాబట్టి ఈవో గారిని బదిలీ చేసి వేరే ఏమైనా పోస్ట్ ఇస్తారేమో చూడాలి. ఈవోని, జేఈఓని బదిలీ చేసి. సో ఏం జరుగుద్ది, ప్రభుత్వం వైపు నుంచి ఏం చర్య వస్తుందని చూడాలి. ఇక మరోవైపు వైకుంఠ ఏకాదశి దర్శనాలు నిన్న ఘనంగా మొదలయ్యాయి. భక్తులు భారీగా వెళ్ళారు, విఐపీలు కూడా భారీగానే వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆల్మోస్ట్ 90% మంది అక్కడే ఉన్నారు. భక్తులు కూడా అదే టైంలో వెళ్ళారనమాట. సో అది వైకుంఠ ఏకాదశి వైభవంగా వైకుంఠ ఏకాదశి అని రాశారు. తిరుమలలో తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం అనే అంశాన్ని మనం చూడవచ్చు. తర్వాత కింద రాష్ట్రాన్ని నిర్మాణ రంగాన్ని నిలబెడతాం, రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి, బ్రాండ్ ఏపీతో ముందడుగు, గుంటూరు నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. గుంటూరులో అంట నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభమైందండి. అంటే ఏం లేదు, అమరావతి ఆ సమీపంలో రియల్ ఎస్టేట్ని కాస్త డెవలప్ చేయడానికి, దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడానికి, నిర్మాణ రంగానికి ఊతమివ్వడానికి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా కీలకం. రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కొనుగోళ్ళు, అమ్మకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటే అక్కడ కొంత కలకలాడతాయి అన్నమాట. సో కొత్తగా కొన్నవాడు అక్కడ ఏమైనా బిల్డింగ్లు కట్టడం చేస్తారు కదా, కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి కదా, దానివలన డెవలప్మెంట్ జరుగుద్ది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్ ఒకటి క్రియేట్ అవుద్ది. సో దాన్ని ఈ ప్రభుత్వం అందుకే కొత్తగా బిల్డింగ్స్ కడతామంటే దానికి కొంచెం వెసులుబాటు ఇవ్వడము, అలాగే పర్మిషన్స్ కాస్త ఈజీగా ఇవ్వడము, నాన్ లేఅవుట్లకు కూడా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వడము, ఇట్లా ఈ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో జరిగిన నరెడ్కో ప్రాపర్టీ షోకి నేరుగా వెళ్ళారనమాట. అలాగే స్థిరాస్తి రంగానికి ఊపిరి, లేఅవుట్లో 12 మీటర్ల రోడ్ల వెడల్పు 9 మీటర్లకే తగ్గింపు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎన్ఓసీలకు చెల్లుచేటి, 5 అంతస్తుల భవన నిర్మాణాలకు క్షణాల్లో అనుమతులు, నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు అని రాశారు. సో ఇవన్నీ ఓకే, కానీ లంచాలు తీసుకోకుండా ఉంటే చాలు. అన్నీ బాగానే ఉన్నప్పటికీ లంచం మాత్రం ఇవ్వాలి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి, వాళ్ళందరికీ. ఇక అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్ అంట. సో విజయవాడ గొల్లపూడి నుంచి డైరెక్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు అనుకుంటా ఇది కొత్తగా ఒక బైపాస్ కట్టారు. అది ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందంట పూర్తి స్థాయిలో. అది ఒకటి రాశారనమాట. గంటలో నగరాన్ని దాటి వెళ్ళే అవకాశం. సో అంటే విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండా ఆ బ్యాక్ మీదుగా, ఆ హైవే మీదుగా నేరుగా గన్నవరం వెళ్ళిపోవచ్చు. గొల్లపూడి నుంచి గన్నవరం వెళ్ళిపోవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వైజాగో, ఏలూరో, తాడేపల్లిగూడెమో ఇటువైపు వెళ్ళాల్సిన వాళ్ళు విజయవాడని ఇంక టచ్ చేయక్కర్లా. అప్పుడు విజయవాడలో ట్రాఫిక్ బాధ ఉండదన్నమాట. సో ఇది ఒకటి మంచి ప్రయత్నమే, ఈ మంచి హైవేనే. సో బీజేపీ స్పెషల్ అదేనండి, హైవేలు చకచకా కట్టేస్తారు, స్పీడ్ చూడండి. విశాఖపట్నం నగరాన్ని టచ్ చేయకుండా మనం అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్ రావాల్సిన వాళ్ళు, విజయవాడ నుంచి శ్రీకాకుళము, విజయనగరం వెళ్ళాల్సిన వాళ్ళు గతంలో వైజాగ్ సిటీ మీదుగా వెళ్ళాల్సి వచ్చేది. అలా సిటీ మీదుగా వెళ్తే విపరీతమైన ట్రాఫిక్ ఉండేది. ఈవెన్ ఈ పెందుర్తి, సబ్బవరం రోడ్డు ఉన్నప్పటికీ బాగుండేది కాదు గతంలో. సో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయి 6 లైన్ హైవే చేశారు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆనందపురం, అనకాపల్లి టు ఆనందపురం చాలా ఈజీగా రాకపోకలు జరుగుతున్నాయి అన్నమాట. వైజాగ్ సిటీని 40 నిమిషాల్లో దాటేస్తున్నారు. అలాగే ఇప్పుడు విజయవాడ సిటీకి కూడా ఇది వచ్చింది.
ఇక 6 నెలల హనీమూన్ అయిపోయింది. రెండో పేజీలో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న. చాలా అంశాలను మాట్లాడారు ఆయన. అది రెండో పేజీలో ఇచ్చారంట. 6 నెలల హనీమూన్ అయిపోయింది, అందరూ ఒళ్ళు వంచి పనిచేయాల్సిందే. పల్లె పండుగ గోకులాల ప్రారంభ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారిలో ఇప్పుడు వరకు చూసిన మంత్రి వేరు, ఇక మీద చూడబోయే మంత్రి వేరు అనేది ఆయన కామెంట్స్ ద్వారా మనకి అర్థమవుతుంది చాలా స్పష్టంగా. ఆయన మొన్న తిరుపతిలో కూడా చాలా అగ్రెసివ్గానే మాట్లాడారు. ప్లస్ ఇప్పుడు కూడా అంటే అధికారులను పరుగులు పెట్టించి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించడంలో ఇంకా ఆయన పూర్తి స్థాయిలో నిమగ్నమవుతారని అర్థమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు కూడా శ్రీకారం చుడతారంట. ఆయనకున్న ఉప ముఖ్యమంత్రి హోదాని ప్లస్ మంత్రి హోదాని ఆయన పూర్తి స్థాయిలో వాడుకొని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఏమైనా మార్పు తీసుకొస్తారా లేదా రొటీన్ రాజకీయంలో ఉంటారనేది కొన్నాళ్ళు టైం పడుతుంది. కానీ ఆయన చెప్పిన మాట అయితే వాస్తవం. 6 నెలల హనీమూన్ అయిపోయింది, ఇంకా మనం పనులు చేయాల్సిందే, జనం మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చాల్సిందే అనే లక్ష్యంతో ఆయన ఉన్నారు. అలాగే తిథిదే క్షమాపణ చెప్పి తీరాలి అనడం కూడా ఆయనకే చెల్లింది. ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. టీటీడీ ఈవో కానీ జేఈఓ కానీ చైర్మన్ కానీ అందరూ కలిపి క్షమాపణ చెప్పి తీరాలి అని నిన్న ఆయన ఒక కామెంట్ చేశారనమాట. సో అది కూడా కొంచెం వైరల్ అయింది. అలా అది చూడొచ్చు. తర్వాత ఈనాడులో బ్యానర్ వార్తలో ఇంకొకటి వేశారండి. అమరావతి ఓఆర్ఆర్కు ఓకే, 189 కిలోమీటర్లు 6 వరుసలతో నిర్మాణం, 16,310 కోట్ల వ్యయమవుతుందని అంచనా, 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చాలు, ఓఆర్ఆర్ లోపలి వైపే సర్వీస్ రోడ్ల నిర్మాణం, విజయవాడ తూర్పు బైపాస్ వద్దంటూ కొర్రి, మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ కీలక నిర్ణయాలు. సో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రహదారి డిస్టెన్స్ ఎంత, దాని బడ్జెట్ ఎంత, అలాగే భూసేకరణ ఎక్కడెక్కడ చేయాలి, ఇదంతా కూడా కొన్ని కీలకమైన ఒక ప్రపోజల్, ఒక డిపిఆర్ రెడీ చేశారనమాట. దాన్ని అలైన్మెంట్ నిర్మాణ ప్రతిపాదన మొత్తం సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. సో ప్రభుత్వం దీన్ని ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ చేస్తే దాని నిర్మాణం అనేది మొదలవుద్ది. మొత్తానికి అమరావతిలో మనం చూస్తే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఒకవైపు ఏమో దాదాపుగా 42,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు చకచక వదులుతున్నారు. రకరకాల నిర్మాణాలు, రకరకాల మౌలిక సదుపాయాల కల్పన కానీ అదంతా. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగాన్ని కాస్త ఊపు తీసుకురావడానికి కొత్త నిర్ణయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే టైపు, దానిలో కాస్త ఈజీగా సులభతరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్కి ఈజీగా అనుమతి ఇవ్వడము, కన్స్ట్రక్షన్స్కి ఈజీగా అనుమతి ఇవ్వడం. మరోవైపు అమరావతి ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ దీనికి సంబంధించి కూడా కొంచెం స్పీడ్గా పావులు కదుపుతుంది. సో దీనివల్ల ఏంటంటే అమరావతిలో నిర్మాణ రంగం మెరుగవ్వాలి. హైదరాబాద్కి ఆయువు పట్టేంటి నిర్మాణ రంగమే. హైదరాబాద్ డెవలప్ అవుతోంది అనుకున్న దశలో అక్కడ గత 25 ఏళ్ల నుంచి నిర్మాణ రంగం దేశంలోనే ఒక రకంగా టాప్ మోస్ట్ అనమాట. దేశంలో ఎక్కడైనా తిరుగులేని నిర్మాణ రంగం ఉందంటే అది హైదరాబాద్లోనే. సో అటువంటిది ఆ స్థాయికి అమరావతి వెళ్ళాలంటే ఒక 20-25 ఏళ్ళు పట్టొచ్చు. సో అది ఈ నిలకడగా ఇప్పుడిప్పుడే మొదలవ్వాలి. సో అందుకే నిర్మాణాలు మొదలయ్యి కొనుగోళ్ళు అవన్నీ కూడా జరగాలి. సో ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నా, అమరావతి చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతంలో మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా సరే ల్యాండ్స్ ఉంటే, మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలనుకుంటే, మన బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసి బిల్డర్స్ మన వాళ్ళు ఉన్నారు. సో హైదరాబాద్లో ప్రస్తుతం చేస్తున్నారనమాట. సో వాళ్ళు విజయవాడ అమరావతి షిఫ్ట్ అవ్వడానికి చూస్తున్నారు. సో చాలా వాల్యుబుల్ కన్స్ట్రక్షన్స్, అందులో నేను కూడా చూశాను, నేను కూడా దానిలో ఉన్నాను. సో మీకు దానిలో ఇంట్రెస్ట్ ఉంటే, మీకున్న ల్యాండ్ని మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలి అనుకుంటే, కన్స్ట్రక్షన్కి బిల్డర్స్కి ఇవ్వాలి అనుకుంటే 8886691888 8886691888 ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అన్నీ చెప్తారు. తర్వాత 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా జనరల్ స్టడీస్ ఏపీపీఎస్సీ ప్రకటన. 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా ఒక జనరల్ స్టడీస్ ఇస్తున్నారని నోటిఫికేషన్లో దానికి సంబంధించింది ఒక అంశం రాశారనమాట.
తర్వాత అధికారుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట, మృతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, తితిదే బోర్డు అత్యవసర భేటీలో నిర్ణయాలు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద చిన్న చిన్న పొరపాట్ల వల్లే తిరుపతిలో తొక్కిసలాట చోటు చేసుకుందని తితిదే ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, కానీ పెద్ద మూల్యం కదా, చాలా పెద్ద ప్రమాదం జరిగింది కదా. సో విద్యుత్ వాహనాలకు పూర్తిగా పన్ను రాయితీ మంచిది. తర్వాత గాడిన పడని సెర్ప్ ఇప్పటికీ పూర్తి కాని పీడీల నియామకం, కన్సల్టెంట్ల కొనసాగింపు పైన దోబూచులాటే. రాష్ట్ర కార్యాలయంలో కీలకమైన 4 డైరెక్టర్ల పోస్టులు ఖాళీ, పనులన్నీ నత్తనడక. సరైన కమిషనర్ లేడంట ఆ విభాగానికి. సెర్ప్లో సరిగ్గా పనిచేసే అధికారుల కొరత బాగా ఉంది. ఈవెన్ కమిషనర్ కూడా అంత యాక్టివ్గా ఎవరు లేరు, ఇన్ఛార్జ్ ఉన్నారు అనేది ఒకవైపు నుంచి వస్తున్న మాట అన్నమాట. నేను మనిషినే, దేవుణ్ణి కాదు. ఒక మనిషి నేను దేవుణ్ణి కాదు, నేను మనిషినే అని చెప్పుకుంటున్నాడంటే దాన్ని ఏమనాలి? ఒక మనిషి నేను దేవుణ్ణి కాదు, నేను మనిషి అని చెప్పుకుంటున్నాడు. అతన్ని దేవుడు అని ఎవరన్నారు? అతన్ని దేవుడు అని అన్నవాళ్ళే గొర్రెలు. ఆయనేమో తిరిగి ఇంటర్వ్యూలో చెప్పడం నేనేం మనిషిని కాదు అని. అయ్యో, నేనేం దేవుణ్ణి కాదు అని చెప్పుకుంటున్నాడు అనమాట. ఇది మీకు అతిశయోక్తి అనిపించట్లేదా? ఆయన ఎవరైనా దేవుడు అన్నారా? నాకైతే తెలియదు. ఆయన ఎవరైనా దేవుడు అన్నారన్న విషయం నాకైతే తెలియదు. అలా అంటే అటువంటి వాళ్ళు గొర్రెలు అవుతారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక సంచలనమైన ఆరోపణ చేశారండి వైసీపీ మీద. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలని క్షతగాత్రులకు డబ్బు కవర్లు ఇచ్చారు. జగన్ రాకకు కొన్ని నిమిషాల ముందు దుష్ట చతుష్టయంలోని ఓ వ్యక్తి పంచాడు. ఏం జీవితాలు మీవి, సిగ్గు అనిపించడం లేదా? భక్తులు బాధలో ఉంటే శవాలపై పేలాలు ఏరుకుంటారా? జగన్పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపాటు. సాధారణంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు వెటరన్ పొలిటీషియన్. ఆయన ఇటువంటి కాంట్రవర్సీ కామెంట్స్ చేయరు. కానీ ఆయనే మాట్లాడారు అంటే మేబీ దీనిలో వాస్తవం ఉండొచ్చేమో. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే పొలిటీషియన్స్ మాట్లాడడం వేరు, ఆనం లాంటి వాళ్ళు మాట్లాడడం వేరు. సో తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైకాపా నాయకుడు ఒకరు తెల్ల కవర్లలో డబ్బులు పంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. వైకాపా అధ్యక్షుడు జగన్ బాధితులను పరామర్శించడానికి కొద్దిసేపు ముందు వైకాపా దుష్ట చతుష్టయంలోని ఓ వ్యక్తి క్షతగాత్రులకు కవర్లు పంచడం ఆసుపత్రి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని, అక్కడున్న వైద్యులు నర్సులు కూడా అదే విషయం చెప్పారని మంత్రి పేర్కొన్నారన్నమాట. సో ఇది సంచలనమైన అంశమే. అయితే దీన్ని వైసీపీ వాళ్ళు ఏం కవర్ చేసుకుంటారంటే వాళ్ళ చికిత్స కోసం మేము డబ్బులు ఇచ్చాము, వాళ్ళకి సాయం చేసామని చెప్తారు. అది తెల్ల కవర్లో అలా ఇచ్చారంట. ఇక ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల జైలు. పాపం యూట్యూబ్లో అప్పుడప్పుడే ఫేమస్ అయ్యాడు మనోడు. పీక్స్లో ఉండేవాడు. సోషల్ మీడియాలో ఇన్స్టాలోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను మంచి మంచి సెటైరికల్ మంచి కామెడీ వీడియోస్ చేసేవాడు. పాపం ఆ కేసులో ఇరుక్కొని ఇప్పుడు జీవితం మొత్తం నాశనం అయిపోయి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. 20 ఏళ్ళు జైలు శిక్ష. ఇక ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వ శాఖలు దృష్టి సారించాలి. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో లోకేష్ జగన్ తరిమేసిన పారిశ్రామికవేత్తలను బతిమాలి రప్పించాల్సి వస్తుందో అని వ్యాఖ్య. కూటమి అధికారంలోకి రాకముందు ఈవెన్ లోకేష్ గారి పాదయాత్రలో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో పెద్దగా ఏమీ లేదు. ఆ 20 లక్షల ఉద్యోగాల మీద ఏమీ కదలికైతే లేదు. సో అందుకే ప్రభుత్వం కొంచెం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఈ 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చడానికి ఉన్న దారులు ఏమిటి అనేది చూస్తున్నారనమాట. సో ఇది చూడొచ్చు. తర్వాత సాక్షికి వెళ్తే సాక్షిలో ఈరోజు కొంచెం మరి దారుణంగా రాశారండి. ఏం చేస్తాం, వీళ్ళని ఏమంటాం చెప్పండి. భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు అండ. వారిద్దరిపై మంత్రుల ఫిర్యాదును పట్టించుకొని పోయిను. తన ఘోర వైఫల్యాలను దాచిపెట్టి కపట నాటకం. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ, టీటీడీ విజిలెన్స్ డీఎస్పీలపై చర్యలు శూన్యం. త్వరలో టీటీడీ ఈవో శ్యామలరావు బదిలీకి రంగం సిద్ధం. తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులకు సహకరించని సివిఎస్ఓ శ్రీధర్పై ప్రభుత్వం బదిలీ వేటు. ముందే అనుకున్న వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ గప్చుప్, బిఆర్ నాయుడు ద్వారా డిప్యూటీ సీఎంకు బాబు బ్రేకులు అని ఒక వీళ్ళకే సాధ్యమైన ఒక వైపరీత్య విడ్డూరమైన దరిద్రగొట్టు వార్త ఒకటి రాశారనమాట.
యాక్చువల్లీ చాలా అంటే ఇటువంటి కన్నింగ్ ఆలోచనలు, కన్నింగ్ వార్తలు వీళ్ళకే సాధ్యం. అక్కడ ప్రమాదం జరిగింది, ప్రమాదంలో ప్రభుత్వం నిర్లక్ష్యము, ప్రభుత్వ వైఫల్యం అనడం వరకు ఓకే. అది దాటిపోయి ఇంత దారుణంగా దీనిలో కులాన్ని వెతకడము, వీళ్ళ మధ్య కూటమి మధ్య చిచ్చు పెట్టడము, ప్లస్ వేరే అధికారులను ప్రభుత్వం మీద రెచ్చగొట్టడము, ఇటువంటి దరిద్రగొట్టు కన్నింగ్ రాతలు అంటారు. వీటిని కన్నింగ్ రాతలు అంటారనమాట. సో అందుకే వీళ్ళు ఇలా ఉన్నారు, ఆ పార్టీ కానీ ఆ పేపర్ కానీ అదంతా. ఇక కింద పవన్ వర్సెస్ టీటీడీ చైర్మన్ అని ఇచ్చారు. తిరుపతి తొక్కిసలాటపై పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్. టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలన్న డిప్యూటీ సీఎం పవన్. ఎవరో చెబితే క్షమాపణ చెప్పాలా అన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. క్షమాపణ చెబితే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటూ ఎద్దేవా. తర్వాత మాట మార్చి పవన్ను ఉద్దేశించి మాట్లాడలేదని బుకాయింపు. కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్ల ఇదంతా జరిగిందని వ్యాఖ్య. సో నిజానికి ఇదేమి అంత అంటే వెర్సెస్ అని చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారికి టీటీడీ చైర్మన్ గారికి ఏదో విభేదాలు వచ్చాయో అందుకని ఆయన కౌంటర్ ఇచ్చాడని చెప్పలేం. కానీ యథాలాపంగా యాదృచ్ఛికంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాట్లాడారు, బీఆర్ నాయుడు గారు ఒకటి మాట్లాడారు. ఆ రెండింటికి కూడా మ్యాచ్ అయ్యి సింక్ అయ్యి ఆయనకి ఈయన కౌంటర్ ఇచ్చినట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు క్షమాపణలు చెప్పాలా వద్దా ఏంటనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియో చేస్తానులే, ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది. అలాగే పెంకుటింటికి షాక్, ఏకంగా 69,000 కరెంటు బిల్లు. నమ్మమండి, మీరు మొన్న కూడా ఏదో ఇంటికి 46,000 కరెంటు బిల్లు వచ్చిందన్నారు. తీరా చూస్తే వాళ్ళకి 1,600 బిల్లు వచ్చింది. ఎందుకు సాక్షిలో పిచ్చి వార్తలు రాస్తారో అర్థం కాదు. సాక్షిలో రాస్తే మేము నమ్మం. ఇంకా చివరికి పనికిమాలిన సోషల్ మీడియాలో వచ్చినా నమ్ముతామేమో కానీ సాక్షిలో వస్తే మాత్రం నమ్మమండి. ఎందుకంటే వీళ్ళు మొన్న ఒక 4 రోజుల కిందటే ఒక ఇంటికి 46,000 కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి రాశారు. తీరా అది సర్వీస్ నెంబర్ కొడితే 1,637 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. ఇలా వీళ్ళు మరీ తప్పుడు వార్తలు రాసి దొరికిపోవడం వీళ్ళ ప్రత్యేకత అయిపోయింది. మైండ్ ఉండదో, మైండ్లో గుజ్జు ఉండదో ఏంటో మరి. ఇక పుట్టింటి గోవు ఆ ఇంటికి ఆదరవు. వరకట్నంగా ఇచ్చిన ఆవుతో 150 గోవుల మంద. ఆ ఆదాయంతోనే 4 వివాహాలు. కరువు సీమలో ఆదర్శ జీవనం సాగిస్తున్న కుటుంబం. ఇటువంటి వార్తలు రాసుకోవచ్చు కదా సాక్షిలో. బ్రహ్మాండమైన వార్త, సూపర్ వార్త, ఖచ్చితంగా చదవాల్సిన వార్త. వరకట్నంగా ఒక ఆవుని ఇచ్చారంట. ఆ ఆవుతో 150 గోవులు వచ్చాయంట. సో వాటి ద్వారానే ఒక కుటుంబం మొత్తం 4 వివాహాలు చేశారంటే మామూలు విషయం కాదు కదా. సో ఇటువంటి వార్తలు రాయాలి సాక్షిలో. వీళ్ళు రాజకీయ వార్తలు, పనికిమాలిన వార్తలు అనవసరం. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఫైనల్గా. ఆగని రచ్చ, టీటీడీలో రగులుతున్న తొక్కిసలాట. వాడివేడిగా పాలక మండలి భేటీ. అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు. అంతా మీ వల్లే అంటూ మండిపాటు. గలమెత్తిన చైర్మన్, ఇతర సభ్యులు. ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరాలు. సమన్వయం లేనందునే విషార్థమని వెల్లడి. పాపం ఆ ఈవో బీసీ కమ్యూనిటీ అని చెప్పి తీసుకొచ్చారు అతన్ని. ఇప్పుడు అతన్ని తీసేస్తే బీసీ అధికారిని తీసేశారు అనే ఒక విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. అతన్ని బదిలీ చేస్తే, అతన్ని బదిలీ చేయకుండా అక్కడే ఉంచితేనేమో పాలక మండలికి అతనికి పడట్లేదు. ఎన్ని కష్టాలు వచ్చాయండి బాబు. అందుకే అధికారులకు కులం కార్డు వేయకూడదు. అధికారులకు కులం కార్డు వేస్తే అధికారుల కులాలు బయటకు వస్తే ఇటువంటి పనికిమాలిన ప్రచారాలు, పనికిమాలిన అంశాలే బయటకు వస్తాయన్నమాట. మొన్న కూడా అంతే, సిఎస్గా బీసీని నియమించామని చెప్పి కొంతమంది బీసీ నాయకులు, బీసీ మంత్రులు గొప్పలు చెప్పుకున్నారు. బీసీ అయితే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, ఓసీ అయితే ఏంటి, అక్కడ ఏ కులమైనా సరే సమర్థత ఆధారంగా పదవి ఇవ్వాలి, సమర్థత ఆధారంగా హోదా ఇవ్వాలి, కులం ఆధారంగా ఇవ్వకూడదు కదా. బ్రాండ్ ఏపీ, ఇప్పుడిప్పుడే విశ్వాసం పెరుగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలు. ఆదుకుని మళ్ళీ అభివృద్ధిలోకి తెస్తాం. అందరూ మెచ్చుకునేలా నూతన పాలసీ. జాప్యం చేస్తే ఆటోమేటిక్గా అనుమతులు మంజూరు. ఆలస్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఉచిత ఇసుక విధానంలో నిర్మాణ రంగానికి ఊతం. బిల్డర్లు తప్పులు చేయొద్దు, అడ్డదారుల్లో పోవద్దు. నరెడ్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. సో మొత్తానికి అమరావతి నిర్మాణ రంగం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే, మీకు మరో దారి లేదు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అనడం బాధాకరమైన ఘటన. అలా జరగకుండా ఉండాల్సింది. చిన్న పొరపాటుతో పెద్ద విషయం అని సారీ చెప్పడం విషయంలో బీఆర్ నాయుడు గారి స్పందనని ఇందులో వేశారు. తర్వాత డబ్బులు ఇచ్చి చంద్రబాబుని తిట్టించారని ఈనాడులో మనం చెప్పుకున్నాం కదా, అది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. తర్వాత విద్యుత్ భారం ఉండదు. 14,683 కోట్ల లోటును ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. డిస్కంలు కూడా పెంపును ప్రతిపాదించలేదు. ఏపీఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ వెల్లడి. సో 2025-26లో ఇక మీదట విద్యుత్ ఛార్జీలు పెంచరంటండి. సో అదేమైనా నష్టాలు ఉంటే, లోటు ఏమైనా ఉంటే అది ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉందంట.
తర్వాత ఆ భూసేకరణ తేల్చండి, ఏ సమాచారము దాచడానికి వీల్లేదు. విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం. నాటి జగనన్న ఇంటి స్థలాలకు భూసేకరణలో భారీ గోల్మాల్. బీడు భూములను కారు చౌకగా కొని కోట్లకు అప్పటి సర్కారుకు అమ్మకం. పార్టీ వాళ్ళు కొన్నారు, ప్రభుత్వానికి అమ్మారు. సో ప్రభుత్వ డబ్బు పార్టీ వాళ్ళకి అలా వెళ్ళిందనమాట. సో జగనన్న ఇళ్ళ కాలనీల్లో వీళ్ళు చేసింది అది. ఏదో అక్కడ రైతు దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో తక్కువ రేటుకు భూములు కొని ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి అమ్ముకున్నారు. నేను మనిషినే, భగవంతుడిని కాదు. భగవంతుడు అన్నవాడు గొర్రె, ఇంకా అంతకుమించి నేనేం చేయలేను. మనిషివేగా, ఏమైనా ఉన్నాయా? మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి కన్నింగ్ ఆలోచనలు, మాటల మాంత్రికలాగా వందనం, అవన్నీ. ఇక రేనాటి వీరుడా వందనం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఓబన్న సన్నిహితుడు. భరణాన్ని అధికారులు ఎగ్గొట్టడంతో మొదలైన పోరు. సైరాకు ప్రధాన అనుచరుడు. ఏడాది పాటు సమరం. గరిల్లా పద్ధతుల్లో బ్రిటిష్ ఖజానాపై దాడులు. నల్లమల కేంద్రంగా పోరాట వ్యూహాలకు పదును. జగన్నాథకొండ వద్ద పట్టుబడి 39 ఏళ్లకే అమరత్వం. సో నేడు అధికారికంగా వడ్డే వాబన్న జయంతి వేడుకలంట. వడ్డే వాబన్న జయంతి వేడుకలు ఈరోజు అధికారికంగా జరగబోతున్నాయి. అందుకనే ఆయన ప్రత్యేకం ఏంటి, ఆయన ఘనత ఏమిటి అనేది ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ప్రధాన స్నేహితుడిగా ఉంటూ ఆయనతో కలిపి పోరాడారంట. అలాగే చాలా చిన్న వయసులో 39 ఏళ్ళ వయసులోనే మరణించారు. సో అందుకనే ఆయన ప్రత్యేకతను ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఇవన్నీ 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో కలుద్దాం. అలాగే రేపటి నుంచి యాజ్ యూజువల్ మనం బిగ్ స్క్రీన్ మీద, ఎల్ఈడి స్క్రీన్ మీద అంశాలన్నీ డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఈరోజు కూడా షార్ట్ కట్లోనే చెప్తున్నాను. థ్యాంక్ యూ.